సార్ మీరు కీసీను సింజియం కొట్టారు కదా, దానికంటే ముందు ఈ సినర్జీ సింజియం పవర్ను ఈ సింజియం గ్రాన్యూల్స్ గ్రోవెల్ F7 వేసుకున్నారు కదా, ఇది ఎప్పుడు వేసారండి మీరు? మేము వారం తర్వాత వేసినాం. తోట వేసిన వారం తర్వాత వేసుకున్నాం. ఎట్లా అనిపించింది రిజల్ట్? అంటే రిజల్ట్ అంటే మొక్క ఇక సాగడానికి అయితే ఏం సిద్ధం లేదు, మంచిగానే మొక్కకైతే కాపాడుకునేది. పచ్చగా వస్తుంది, పచ్చగా వస్తుంది. మళ్ళీ ఏమైనా పురుగులు గాటర్ పురుగులు లాంటివి అవ్వబడ్డా? వేసిన కాడి పురుగు గిరిగి ఏం లేదు, ఏం లేదు, నీట్ గా ముడత గిట్ల ఏం రావట్లేదు. నల్లికి కీసీను సింజియం కొట్టారు, కింద ఈ 3 చల్లుకున్నారు. ఇట్లా మంచిగా రిజల్ట్ అయితే మంచిగా ఉందండి. రిజల్ట్ అయితే బాగా వచ్చింది. రైతు సోదా యూజ్ చేసుకోవచ్చు, ఇది పక్క చేసుకోవచ్చు. ఇక మీకు మంచిగా అనిపించింది? మాకైతే ఇదండి మనకు జయపురం చెందిన భానోత్ భద్రు అనే అతను ఇది యూజ్ చేయడం జరిగింది. నాకైతే ఇది తోట వేసిన వారం తర్వాత ఈ సింజన్ పవర్ ఆయన సింజన్ GR అండ్ గ్రోవెల్ F7 వేసుకున్నాను సార్. నాకైతే చాలా బాగా రిజల్ట్ ఉంది. అందులో కొంచెం పై ముడత నల్లి వస్తుందంటే నేను ఇంతకుముందు కీసాను అండ్ సింజన్ పిచికారి చేయడం జరిగింది. ఒకసారి మన తోటను గమనించండి, చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఎలాంటి ముడత లేదు, దోమ లేదు, నల్లి లేదు. చాలా సైడ్ బ్రాంచెస్ కూడా చాలా నీట్గా రావడం జరుగుతుంది. ఒకసారి మీరు గమనించాలి, రైతు సోదరు కూడా చాలా బాగుంది రిజల్ట్. కాబట్టి రైతు సోదరు గమనించి ఈ సినర్జీ వారి కీసీన్ అండ్ సింజియం పవర్ అండ్ గ్రోవెల్ F7 మన యూజ్ చేసి అధిక దిగుబడి సాధించాలని కోరుకుంటున్నాం. మీకైతే మంచిగా అనిపించిందా సార్ రిజల్ట్? ఇదే బాగా అనిపించింది మాకు. రైతు సోదరు యూజ్ చేసుకోవచ్చు, పక్కా చేసుకోవచ్చు. మీకైతే మంచి లాభం చేకూరింది. ఓకే, మీకు ఇప్పుడు ముడత లేదు, గాటర్ పురుగు లేదు, మంచి పచ్చగా వస్తుంది. ఏ పురుగు లేదు, ఎలాంటి ఇది కూడా. ఇంతకుముందు ఈ తోట అయినా సార్ చచ్చిపోయేదా సార్? విల్ట్ ప్రాబ్లం వచ్చి చచ్చిపోయేది కదా. ఇంతకుముందు ఇప్పుడైనా ప్రాబ్లం అనిపిస్తుందా? ఇప్పుడు ఏం ప్రాబ్లం అనిపిస్తలేదు, ఇప్పుడు నీట్గా ఉంది. ఉంది. ఇదండి ఒకసారి రైతు సోదరులు గమనించాలి. ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగా నీట్గా వస్తుంది సార్ అనేసి రైతు కూడా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి సార్ రైతు సోదరులు చూడండి, మొక్క కూడా చాలా నీట్గా వస్తుంది. ఇంతకుముందు బాగా గజ్జి ముడుతుండే సార్, ఇప్పుడు చాలా నీట్గా అయిపోతుంది. సైడ్ బ్రాంచ్ కూడా నీట్గా రావడం జరుగుతుంది అనేది రైతులు మనం 1-2 సార్లు అడగడం జరిగింది. చాలా అంటే చాలా నీట్గా ఉంది.